చూస్తున్నాం. యుద్ధానికి సిద్ధమైంది, అంతా సంసిద్ధంగా ఉంది. ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో మళ్ళీ హై టెన్షన్ నెలకొంది. మన భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది మాటలకి పాకిస్తాన్ ప్యాంట్ తడిపేసుకుంది. చాలా క్లియర్గా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే మేము మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 2.0ని ప్రారంభిస్తాము, అది ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ అమెరికా పాకిస్తాన్కి 120 అడ్వాన్స్డ్ మిడ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని అందిస్తోందట. వాళ్ళకున్నటువంటి F-16 యుద్ధ విమానాల్లో ఈ మిసైల్స్ని అమర్చి మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతున్నారట. మొదటి నుంచి మనం అనుకుందే నిజమైంది. యుద్ధాన్ని ఆపుతానని చెప్పేటువంటి ఆ వ్యక్తే మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభిస్తూ యుద్ధానికి కావాల్సిన సామాగ్రిని సమకూరుస్తూ ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ నిన్నే మాట్లాడుకొచ్చాడు. 7 దేశాల యుద్ధాన్ని ఆపాను, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా నేనే ఆపాను, సీక్రెట్గా జరిగింది. ఆ సీక్రెట్ వ్యవహారం ఏంటో నాకు, ఇండియాకి, పాకిస్తాన్కి మధ్య మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆ యుద్ధాన్ని ఆపడానికి కారణం నేనే అని మాట్లాడుకొచ్చాడు. కానీ 120 అడ్వాన్స్డ్ మిడ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని పాకిస్తాన్కి అప్పగిస్తున్నాడట. F-16 గతంలో మీకు గుర్తే ఉండుంటుంది, వర్తమాన్ మన భారత ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి వ్యక్తి వర్తమాన్ ప్రయాణిస్తున్నటువంటి ఆ ఫ్లైట్ని కూల్ చేసి, ఆయన ప్రయాణిస్తున్నటువంటి MiG-21ని కూల్ చేసి అభినందన్ని అదుపులోకి తీసుకున్నటువంటి F-16 యుద్ధ విమానంతోనే అప్పుడు పాకిస్తాన్ మన MiG-21ని కూల్చింది. అయితే F-16 యుద్ధ విమానాల్లోనే ఇప్పుడు AIM-120ని వాడబోతున్నారట. అడ్వాన్స్డ్ మిడ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ 120 మిసైల్స్ని పాకిస్తాన్కి అమెరికా అప్పగిస్తోంది. చూడండి, మొదటి నుంచి మనం అనుకునే జరిగింది. వెళ్ళిపోయారు, కాళ్ళు పట్టుకున్నారు, మాకు ఒక డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వని అడిగారు. బిలవాల్ భుట్టోతో మన ఆపరేషన్ సింధూర్ తర్వాత మన ప్రతినిధులని దేశ విదేశాలకు పంపించి భారత ఆర్మీ పాకిస్తాన్ ఎటువంటి యుద్ధాన్ని చేసింది, ఉగ్రవాదాన్ని ఆపాలంటే మనమంతా ఎలా ఉండాలనే విషయం పైన మనమంతా ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా దేశ విదేశాల ప్రతినిధులు ఎంపీలు వెళ్ళిపోయి ప్రచారం చేస్తూ ఉంటే పాకిస్తాన్ కూడా బిలవాల్ భుట్టో గారిని అమెరికాకు పంపించింది. మొదటిగా అక్కడి నుంచి మొదలైంది ఇక అసలు విషయం. భారత్కి అటు పాకిస్తాన్కి అమెరికాకు మధ్య స్నేహం. మొదటగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి మాకు, దయచేసి ఇవ్వండి అని చెప్పి బిలవాల్ భుట్టో గారు అమెరికాకు వెళ్ళిపోయి అమెరికాలో మాట్లాడుతూ అమెరికా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ రిక్వెస్ట్ చేసుకొచ్చాడు. ఆ రోజు నుంచి మొదలైంది వీళ్ళ స్నేహం. ఇక చూడండి, అప్పటి నుంచి పాకిస్తాన్కి దగ్గరగా తీసుకొని పాకిస్తాన్ని పెంపుడు కుక్కలా పెంచుకోవడం, పాకిస్తాన్ని చెరదీయడం, పాకిస్తాన్కి ఆయిల్ రిజర్వ్స్ సహకరించడం, పాకిస్తాన్కి పోర్ట్ల విషయంలో సహకరించడం, పాకిస్తాన్ పవర్ఫుల్ దేశం అని చెప్పడం, ఆసిమ్ మునీర్ని అమెరికాకు సంబంధించినటువంటి ఆర్మీ పరేడ్లో డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించడం, ఆయనతో స్పెషల్ లంచ్లో పాల్గొనడం, ఆయనతో పదే మీటింగులు జరపడం, షెహబాజ్ షరీఫ్ వెళ్ళి కలవడం. మరి ఉగ్రవాదాన్ని నువ్వు ఆపింది ఎప్పుడు, యుద్ధాన్ని ఆపింది ఎప్పుడు? అసలు ఏమైనా మనిషి అనేవాడికి కొంచెమైనా బుద్ధి జ్ఞానం అయితే ఉంటుంది. మరి డొనాల్డ్ ట్రంప్కి ఎటువంటి బుద్ధి జ్ఞానం ఉందో తెలియదు. కానీ మరి ఇంత దుర్మార్గమా? మళ్ళీ ఉగ్రవాద చేతికి ఇటువంటి మిసైల్స్ ఇస్తే ఎంతటి దుర్మార్గం జరుగుతుంది, ఎంతటి విధ్వంసం జరుగుతుంది కనీసం పసిగట్టలేకపోతున్నాడా? మొన్న ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడిన మాటలేంటి? ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే ఏ దేశమైనా సరే మాకు తూర్పునటువంటి దేశాలు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. ఆ ఎంకరేజ్ చేసి మాకు పశ్చిమటువంటి దేశాలు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. సో ఆ ఎంకరేజ్ చేసే విధానాన్ని కనుక మార్చుకోకపోతే మ్యాప్లో లేకుండా పోతారని హెచ్చరించారు. కానీ పాకిస్తాన్ పేరెత్తాడు ఎక్కడైనా? కాదు కదా. కానీ గుమ్మడికాయలు దొంగలు ఎవడరా అంటే భుజాలు తడుముకున్నట్టుగా వాళ్ళంతట వాళ్ళే భుజాలు తడుముకొని మళ్ళీ మేమే అని చెప్పి నిరూపించుకునే విధంగా DGSPR అహ్మద్ షరీఫ్ చౌదరి వాడు చెప్పుకొచ్చాడు. నిజంగా మాపై దాడి చేయాల్సి వస్తే, మాపై ఉగ్రవాదాన్ని అంచివేసే క్రమంలో మా మ్యాప్ కనుక లేకుండా పోతే మీరు కూడా సేమ్ అనుభవించాల్సి వస్తుంది, సేమ్గా మీరు కూడా రియాక్షన్ చూడాల్సి వస్తుంది మాట్లాడుకొచ్చాడు. మరి అంతటి దమ్ము, ధైర్యం, సాహసం, తెగింపు, రోషం, పౌరుషం ఉన్నాడైతే ఆ రోజు ఆపరేషన్ సింధూర్లో ఎందుకు దాక్కున్నాడు బంకర్లోకి వెళ్ళిపోయి? ఆ తర్వాత నిన్న పాకిస్తాన్ సంబంధించినటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నాజర్ ఖాన్ ఏ క్షణమైనా భారత్ మనపై మిసైళ్లతో దాడి చేయొచ్చు, ఈసారి పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ కంటే మించినటువంటి ఒక ఎఫెక్ట్ని చూడబోతోంది, సో మన ఆర్మీ సిద్ధంగా ఉండాలని చెప్పి అక్కడ ఒక వెధవ మాట్లాడిన మాటలకు సంబంధించి వారంతా భయపడిపోయారు. సైఫుల్లా కసూరి వాడు ఉగ్రవాద సంస్థకు సంబంధించి ఒక చీఫ్, వాడు కూడా ఇదే రకంగా మాట్లాడుకొచ్చారు, మన ఆర్మీ సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చాడు. అంతలోనే ఏమైందో తెలియదు. కానీ అమెరికా నిన్న
ఒక బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి ఒక కన్సైన్మెంట్ని పాకిస్తాన్ నుంచి అమెరికాకు వెళ్ళిపోయింది. దీంతో $500 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి అమెరికా సిద్ధంగా అయింది. పాకిస్తాన్లో టర్కీకి 1000 ఎకరాల భూమి అప్పగించింది. అక్కడ వాళ్ళు ఇండస్ట్రియల్ హబ్ పెట్టబోతున్నారు. ఏదో రకంగా డబ్బులని పాకిస్తాన్ అందించే ప్రయత్నం టర్కీ అమెరికాలు చేస్తూ ఉన్నాయి. ఈ డబ్బుతో భారత్పై యుద్ధం చేయాలనే ఆలోచనతో పాకిస్తాన్ మళ్ళీ ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడు మళ్ళీ 120 మిసైల్. ఒకసారి నాజర్ ఖాన్, పాకిస్తాన్ మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, వాడు ఏం మాట్లాడాడో చూద్దాం. जो हिंदुस्तान से होता हुआ हमारे जिला कसूर से इसी इलाके से पाकिस्तान में दाखिल होता है। मुझे भी सैलाब के दिनों में ज्यादा वक्त सतलुज के किनारे पे, सतलुज की लहरों में, सतलुज की ऊपर चलने वाली कश्तियों और बेड़ों में ज्यादा वक्त गुजारने का मौका मिला है। और मैं खूब जानता हूं ये सतलुज में जो सैलाब आया है, ये कुदरती सैलाब सारे का सारा नहीं था, ये मसनूई था। ये दुश्मन की अदावत थी, ये उसकी गुंडागर्दी थी, ये उसकी बदमाशी थी। और आज भी वो गीदड़ धमकियां लगाता है। 10 मई वो 2025 का 10 मई आज हिंदुस्तान भूल गए। हम कहते हैं अपने सिपह सलार को, अपने फील्ड मार्शल को, आज का ये हजारों का मजमा, ये अपने फील्ड मार्शल को, अपने आर्मी चीफ को, पाकिस्तान के अजीम सिपह सलार को हम सब मुतालबा करते हैं कि अभी एक मर्तबा फिर नरेंद्र मोदी की मुरम्मत की जरूरत मौजूद है। ये हालात का तकाजा मौजूद है। ये ऐसे बात नहीं आएगा, ये बातों से बात नहीं आने वाला। ये बड़ा कमीना सिर्फ इंसान है, दरिंदा सिर्फ इंसान है। इसके लोगों को बेगुनाहों का खून चिंता हुआ है। ये जब तक खून खाली न करे, लाशों को न गिराए, इंसानियत को न कर पाए, इसको चैन और सुकून नहीं आता। हम अपने सिपह सलार से అరుస్తూ 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 పిచ్చి కుక్కలా మొరిగేటువంటి ఈ కుక్క పాకిస్తాన్ మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వాడు నాజర్ ఖాన్ ఏమంటున్నాడంటే, పెద్ద ఎత్తున గంభీరంగా మీకు మాట్లాడేటువంటి మాటలు కనబడుతున్నాయి కదా, వాడు భయం కనబడుతుంది. వాడి మాటలు కనుక మీకు అర్థమై ఉంటే ఏ క్షణమైనా భారత్ మళ్ళీ మనపై దాడి చేయొచ్చు, మిసైళ్లతో అటాక్ చేయొచ్చు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం 9 టెర్రర్ క్యాంప్స్, 9 ఉగ్రవాద స్థావరాల్ని కుప్పగూలిపోయాం. మన దగ్గర స్థావర ఉగ్రవాదులను హతమార్చారు. కొన్ని వేల సంఖ్యలో ఉగ్రవాదులు చచ్చిపోయారు. 13 టెర్రర్ క్యాంప్స్ని, 13 అక్కడ గ్రౌండ్స్ని, మనం ఎయిర్ బేసెస్ని కుప్పగూల్చారు. 13 ఎయిర్ బేసెస్ కుప్పగూలిపోయాయి, 9 టెర్రర్ క్యాంప్స్ కుప్పగూలిపోయాయి. మనమంతా గుహలోకి వెళ్ళి దాక్కున్నాం, బంకర్లోకి వెళ్ళి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాం. ఈసారి కనుక భారత్ అటాక్ చేయాల్సి వస్తే అంతకు మించి దాడి చేస్తుంది, మిసైళ్లతో సిద్ధంగా ఉంది, మీరు కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పి ఆసిం మునీర్ గాడికి, షహబాజ్ షరీఫ్ గాడికి వీళ్ళందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా మొరిగాడు ఈ నేషనల్ మాజీ సెక్యూరిటీ అడ్వైజర్ నాజర్ ఖాన్, పాకిస్తాన్ వాడు. సో వాడు మాట్లాడిన మాటలు ఒక ఎత్తు అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్నే మాట్లాడుకొచ్చాడు. ఏమన్నాడు ఆయన? నేను 7 దేశాల యుద్ధాలని ఆపాను, నేను కనుక టారిఫ్లని పెంచకపోయి ఉంటే ఈ యుద్ధాలు ఆగేవి కానే కాదు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగడానికి ఒక చాలా పెద్ద రహస్యం ఉంది, ఆ రహస్యం నాకు మాత్రమే తెలుసు, నేను చెప్పను అని చెప్పుకొచ్చాడు. ఇదేనా రహస్యం? పాకిస్తాన్కి నేను ఆయుధాలు సమకూరుస్తాను, పాకిస్తాన్కి ఆయుధాలు సమకూర్చిన తర్వాత మీరు మళ్ళీ గొడవ పెట్టుకోండి, పాకిస్తాన్ భారత్పై దాడి చేస్తారని, పాకిస్తాన్ మళ్ళీ భారత్ యొక్క రక్తాన్ని కళ్ళదూస్తుంది, పాకిస్తాన్ భారత రక్తాన్ని నీలచిందిస్తుంది, మళ్ళీ మీరు కొట్టకజావాడి నేను వ్యాపారం చేసుకుంటానని నీ రహస్యం ఇదేనా? పాకిస్తాన్ అచేతన పరిస్థితిలో పడిపోయింది. ఆపరేషన్ సింధూర్లో ఏ మాత్రం కూడా వాళ్ళ యొక్క ప్రతిభను చూపించలేక ఆర్మీ కుప్పగూలిపోయింది, టెర్రర్ క్యాంప్స్ కుప్పగూలిపోయాయి, వాళ్ళ దగ్గర మిసైల్ లేదు, ఏమీ లేదు, అన్నీ అయిపోయాయి. చైనా నుంచి మిసైల్స్ వచ్చాయి, టర్కీ నుంచి డ్రోన్లు వస్తాయి, ఏ మాత్రం వాళ్ళ యొక్క ప్రతిభని కనబరచలేక కుప్పగూలిపోయి పాకిస్తాన్ మోకరిల్లిపోయి తోక ముడుచుకోవడం తప్ప అంతకుమించి ఏం చేయలేకపోయింది. అచేతన పరిస్థితిలో ఉన్న సమయంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే, ఇండియా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఏ దేశం దగ్గర మోకరిల్లదు.
అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితే వస్తే, అంతటి దుస్థితే వస్తే అవసరమైతే ఆకలితో అలమటించైనా చచ్చిపోతాం, కానీ ఒకటి దగ్గరికి వెళ్ళిపోయి మోకరిల్లిపోయి వాడి దగ్గర చేజారిపోయి వాడి మోకాల దగ్గర కూర్చునేటువంటి ఒక నిస్సహాయ పరిస్థితి ఇండియాకి ఎప్పుడూ రాదు. కానీ పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేజారిపోయి ఏం చేయలేక మోకరిల్లిపోయి భారత్ దగ్గర వేడుకొని అమెరికా దగ్గరికి వెళ్ళిపోయి మాకు ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇవ్వండి, మేము చచ్చిపోతున్నాము, భారత్ మాపై దాడి చేస్తోంది, మేము చేయలేకపోతున్నామని చెప్పి పదే 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 వేడుకొని మీ దగ్గర కుక్కలాగా పడి చేస్తామనంటే అమెరికా భిక్ష వేసి వాళ్ళకి ఇప్పుడు మిసైల్స్ ఇస్తోంది. అమెరికా భిక్ష వేయడం కాదు, బిజినెస్ చేస్తోంది. ఇండియా పేరు మీదనేమో ఇండియా రష్యాతో డీల్ కుదుర్చుకొని ఆయిల్ ఒప్పందాలతో ఆయిల్ దిగుమతులు చేసుకుంటుంటే ఆ డబ్బులతో రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్నామని చెప్పి ఇండియాపై టారిఫ్ పెంచిన ఒక సారీ టు సే దిస్ వర్డ్ అబౌట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బట్ ఒక మూర్ఖుడిలా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని పాకిస్తాన్కి ఇస్తున్నాం? మరి మేము రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే ఆ డబ్బులతోనే ఉక్రెయిన్పై యుద్ధం చేస్తామని చెప్పి ఇండియాపై టారిఫ్ పెంచిన నువ్వు ఇప్పుడు డైరెక్ట్గా యుద్ధం చేయమని పాకిస్తాన్కి డబ్బులు ఇస్తున్నావా? డైరెక్ట్గా యుద్ధం చేయమని చెప్పి ఆయుధాలు సమకూరుస్తున్నావా? నిన్ననే కదా మాట్లాడుకొచ్చింది. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడు చూద్దాం. నిన్ననే మాట్లాడుకొచ్చారు ఆయన వైట్ హౌస్ వేదికగా. నేను 7 దేశాల యుద్ధాన్ని ఆపాను, ఇండియా పాకిస్తాన్ యొక్క రహస్యాన్ని నాకు తెలుసు, వాళ్ళిద్దరు యుద్ధాన్ని ఆపింది నేనే, ఆ రహస్యం ఉంది అని చెప్పి చెప్పుకొచ్చిన నువ్వు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ యుద్ధ సామగ్రి అందిస్తున్నావు? ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. Actually seen anything like it. Would you shift your position on tariffs in response to whatever you Well, said? I mean, look, my positions turned out to, everybody said I'm right. They find billions of dollars that they didn't even know they had. Recently, they said they found billions of dollars and they couldn't understand. I said, check the tariff shelf. And they come in the next hour and they said, sir, you're right. It was from the tariffs. We're a rich, really rich country again. But more importantly, maybe influence. If I didn't have the power of tariffs, you would have at least 4 of the 7 wars raging. I use tariffs to stop wars. If you look at India and Pakistan, they were ready to go at it. 7 planes we shot down. They were ready to go at it. And then nuclear powers. And I don't want to say exactly what I said, but what I said was very effective. They stopped. And that was based on tariffs. It was based on trade. Tariffs are very important for the United States. We are a peacekeeper because of tariffs. Not only do we make, hundreds of billions of dollars, but we're a peacekeeper because of tariffs. Mr. President, Nobody's actually seen anything like it. would you shift your position on tariffs in response to whatever you said? Well, I mean, look, my positions turned out to, everybody said I'm right. They find billions of dollars that they didn't even know they had. దీంట్లో ఏమన్నారు చూడండి. 7 దేశాల యుద్ధాలను నేను ఆపాను, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా అదేవిధంగా ఆపాను, టారిఫ్లను పెంచడం మూలంగానే ఆ దేశాలు యుద్ధాన్ని ఆపేస్తూ ఉన్నాయి, లేదంటే యుద్ధాలని ఆపేవి, ఇంకా యుద్ధాలు కొనసాగుతాయి. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఒక రహస్యం ఉంది, ఆ రహస్యం నాకు మాత్రం తెలుసు, ఇండియా పాకిస్తాన్కి తెలుసు, ఆ రహస్యం నేను చెప్పను అని చెప్పుకొచ్చాడు. అంతలోనే ఏం జరిగింది? ఉదాహరణకు మీకు విషయం చెప్తాను. డొనాల్డ్ ట్రంప్ యొక్క అసలు రూపం ఏంటనేది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది, ఆయనకి ఏమాత్రం సంబంధం లేదు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చేసుకుంటూ ఉంటే మధ్యలో వెళ్ళిపోయి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాటికి సపోర్ట్ చేస్తూ ఇరాన్ పైన న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయి, మీ దగ్గర న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయి, మీరు ఎలా పడితే అలా న్యూక్లియర్ని వాడే అవకాశం ఉంది, ప్రపంచ దేశాల్లో న్యూక్లియర్ గురించి విస్ఫోటనం జరిగే సందర్భాలు మనం చూసాం కాబట్టి గతంలో, ఇప్పుడు న్యూక్లియర్ జరగకూడదు, న్యూక్లియర్ అనేది ఉపయోగించకూడదని చెప్పి న్యూక్లియర్ ఉన్నటువంటి ప్రాంతాలపైన మీరు దాడి చేసుకొచ్చారు కదా, అక్కడ దాడి చేసుకొచ్చారు కదా. మరి అక్కడ దాడి చేసినటువంటి మీరే ఇప్పుడు పాకిస్తాన్లో న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, అక్కడ ఎందుకు దాడి చేయాలి? మరి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాడతారంటున్నారు కదా. మొన్నటికి మొన్న బిలవాల్ భుట్టో గాడు, ఆసిఫ్ మునీర్ గాడు, షహబాజ్ షరీఫ్ గాడు మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, మేము వాడతామని చెప్తున్నారు. టెక్నికల్ బాంబ్స్ ఉన్నాయంటున్నారు. న్యూక్లియర్ బాంబ్స్, టెక్నికల్ బాంబ్స్ వీటిని వాడతాము, మేము సింధు జలాల్ని పేల్చేస్తాము, భారత్పై దాడి చేస్తామని బహిరంగంగా చెప్తున్నారు కదా. మరి ఆ రోజు ఇరాన్ తప్పు అనిపించిన నీకు పాకిస్తాన్ తప్పు ఎందుకు అనిపించట్లేదు? అంటే నీ దగ్గర మోకరిల్లిపోయి ఉంటే, నీ దగ్గరికి వచ్చి నీ కుక్కలాగా నీ కింద కాళ్ళ కింద పడి ఉంటే నీకు వాళ్ళు తప్పు కాదు, లేదు ఎదిరిస్తే తప్పు అవుతుందా? ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, ఇరాన్ దగ్గర తప్పు అనిపించింది, పాకిస్తాన్ దగ్గర తప్పు అనిపించడం లేదా? అదే ఇరాన్ ఎక్కడ పడితే అక్కడ వాడుతుందనే భయంతో అందరినీ కాపాడలే ఒక ఉద్దేశంతోనే న్యూక్లియర్ స్థావరాలపైన దాడి చేస్తానని చెప్పిన నువ్వు
ఇప్పుడు పాకిస్తాన్ వాడదా? పాకిస్తాన్ బహిరంగంగా చెప్తుంది కదా భారత్పై న్యూక్లియర్ బాంబ్ని వాడతామని చెప్పి. దే హ్యావ్ న్యూక్లియర్ బాంబ్ అని చెప్తున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని కుమార్తె పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. మరి అది తప్పనిపించట్లేదా? షహబాజ్ షరీఫ్ ఇదే మాట్లాడుతాను పాకిస్తాన్ ప్రధాని, తప్పనిపించడం లేదా? ఆసిమ్ మునీర్ పాక్ ఆర్మీ చీఫ్ ఇదే మాట్లాడుతున్నా, తప్పనిపించడం లేదా? అది తప్పనిపించకపోగా మళ్ళీ 120 మిసైల్స్ని, నేను మళ్ళీ చెప్తున్నాను, పాకిస్తాన్ పని అయిపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళకు దిక్కు తోచడం లేదు, ఎవరి నుంచి కూడా సహాయం అందలేదు, అందిన సహాయం కూడా వాళ్ళకి ఏమాత్రం ఉపయోగించుకోలేకపోతున్నారు. టర్కీ నుంచి ఆర్మీ పర్సన్స్ వచ్చారు తెలుసా డ్రోన్స్ ప్రయోగించడానికి. పాకిస్తాన్ మనపై యుద్ధం చేస్తుంటే అక్కడ డ్రోన్స్ ఇచ్చిన డ్రోన్స్ని కూడా ప్రయోగించడానికి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ లేక టర్కీ నుంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ వచ్చి మనపై దాడి చేశారు. టర్కీ ఆర్మీని పంపించింది పాకిస్తాన్కి. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. బలూచిస్తాన్ వేర్పాటువాదం జరుగుతోంది. పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు దాడి చేస్తున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఒక యుద్ధం, పంజాబ్ ప్రావిన్స్లో ఒక యుద్ధం, సింధు ప్రావిన్స్లో ఒక యుద్ధం, అంతర్గతంగా యుద్ధం జరుగుతోంది. అటువంటి దుస్థితులలో బిజినెస్ కావాలని చెప్పి అక్కడికి వచ్చాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇది చాలదన్నట్టుగా ఏదో ఒక మూలన దేశంలో ఏదో ఒక సంఘటన జరుగుతుంటే ఆ సంఘటన నుంచి నేను డబ్బులు రాబట్టాలని ఒక దురుద్దేశం, దుస్సాహసం చేసినటువంటి వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి మనం అభివర్ణించవచ్చు. ఆయన మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఆయిల్ రిజర్వ్స్ పేరు డబ్బులు ఇస్తున్నాడు. ఒక పోర్ట్ని ఆక్రమించుకొని రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్కవేషన్ కోసం $500 మిలియన్ పెట్టుబడులు పెడుతున్నాడు. ఒక పోర్ట్ని స్వాధీనపరుచుకున్నాడు. టర్కీకి 1000 ఎకరాల భూమిని అప్పగించి ఇండస్ట్రియల్ హబ్ని ఏర్పాటు చేస్తున్నాడు. చైనాకి ఒక పోర్ట్ను అప్పగించాడు, అమెరికాకు ఒక పోర్ట్ అప్పగించాడు. ఈ రకాలుగా అన్ని రకాలుగా పాకిస్తాన్ మళ్ళీ ఆర్థికంగా పుంజుకోవాలనే ఉద్దేశంతోనే అమెరికా ఫుల్ ప్లెడ్జ్డ్గా పాకిస్తాన్కి సహాయం చేస్తూనే ఉంది. ఇప్పుడు 120 అడ్వాన్స్డ్ మిడ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని పాకిస్తాన్కి అమెరికా అందిస్తోంది. వీటిని F-16 యుద్ధ విమానాల్లో పెట్టి ప్రయోగించాలనేటువంటి ఒక ప్రయత్నం పాకిస్తాన్ చేయబోతోంది. ఏ క్షణమైనా మళ్ళీ అమెరికా సపోర్ట్తో, అమెరికా చేసినటువంటి సహాయంతో, అమెరికా ప్రోద్బలంతో, అమెరికా చేసే కుట్రలతో పాకిస్తాన్ మళ్ళీ భారత్పై దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది, మన ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది, మన నావీ కూడా సిద్ధంగా ఉంది. అయినప్పటికీ ఈ కుట్రల్ని మనం ఛేదించాల్సిన అవసరం ఉంది. అమెరికా ఏ స్థాయిలో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందో అదే స్థాయిలో రేపటి రోజున నిజంగానే అవసరం అయితే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ పేరిట ఉగ్రవాదాన్ని రూపుమాపాలని చెప్పి 12 దేశాలు ఏకమైపోయి ఒక సంసిద్ధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో చాలా కీలకమైన దేశంగా రష్యా కూడా భాగస్వామ్యంగా ఉంది. ఆర్మీ ఎక్విప్మెంట్ పరంగా అన్నిటి పరంగా రష్యా కూడా సిద్ధంగా ఉంది. నిజంగా అమెరికానే కనుక పాకిస్తాన్తో చేతులు కలిపి ఇండియాతో యుద్ధం చేయాల్సి వస్తే డెఫినెట్గా ఇండియా ఒంటరిగా వారిపై అమెరికా కలిసింది కాబట్టి నెగ్గకపోవచ్చు, కానీ డెఫినెట్గా మనకు సహాయంగా రష్యా నుంచి పుతిన్ రావచ్చు, అటు నార్త్ కొరియా నుంచి కిమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. కిమ్ కూడా మనకు సహాయంగా రావచ్చు, ఎందుకంటే అమెరికాకి కిమ్కి అస్సలు పడదు. సో ఇవన్నీ రావద్దని కోరుకుందాం, అలా జరగకూడదు. బట్ పాకిస్తాన్ మాత్రం డెఫినెట్గా అవకాశాన్ని చూసి డెఫినెట్గా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఏదో ఒక క్షణాన భారత్పై దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీ అభిప్రాయం ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగా వ్యవహరించడం, ఈ రకంగా దుర్బుద్ధితో దుస్సాహసిగా మూర్ఖుడిగా ప్రవర్తించడానికి మీరు ఎలా చూస్తారు? కామెంట్ చేయండి. మరి ఇంత నీచం కాకపోతే నిజంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే వయసు రీత్యా కానివ్వండి, ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా, లేదనంటే ఆయన ఒకానొక సందర్భంలో ఎలక్షన్లో మాట్లాడిన తీరువన్నీ చూస్తే చాలా గౌరవం పెరిగింది. ఇప్పుడు దరిద్రమైన అని ఉమ్మేసేటువంటి పరిస్థితి ప్రపంచ దేశాల్లో ఎదురదని చెప్పాలి. ఆయన వ్యాపారం చేయడం తప్పేం కాదు, కానీ వ్యాపారం చేసేవారితో చేయండి. టర్కీతో చేశారు, ఇబ్బంది ఏమైనా ఉందా? మీరు టర్కీతో ఒప్పందం కుదుర్చుకున్నారు, లేదా ఇంకే దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారు, మీరు ఆయిల్ రిజర్వ్స్ పెట్టారు, మీరు అక్కడ ఆర్థిక వనరులు సమకూర్చే విధంగా ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఏకంగా యుద్ధ సామాగ్రి అందించడం ఏంటి? యుద్ధ సామాగ్రి 120 మిసైల్స్ అందించడం ఏంటి? అంటే ఆ మిసైల్స్తో పాకిస్తాన్ భారత్పై యుద్ధం చేసి భారత్ని అణచివేయాలి, కుట్రలు చేయాలని మీ ఉద్దేశమా? అంటే భారత్ మీ దగ్గరికి రావడం లేదు, మీ మాట వినలేదని చెప్పేటువంటి ఒక దుస్సాహసంతో రకంగా ప్రయత్నం చేస్తున్నారు. 120 మిసైల్స్ అందిస్తుందట. మరి దీని తాలూకా పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.